2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుని 2 సంవత్సరాల్లో 80% హామీల్ని నెరవేర్చినటువంటి ఘనతతో గర్వంగా ప్రజల ముందుకు వెళ్ళి మేము ఈ కార్యక్రమాలు చేసేవని చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా మన జిల్లా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజెప్పున 2 సంవత్సరాల పాలన సందర్భంగా ముఖ్యంగా ఈ వేదిక వ్యవసాయం గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక. మరి వ్యవసాయం అన్నది వ్యవసాయదారుడి యొక్క స్థితిగతులు అన్నవి కొత్తగా మనం చెప్పుకోకల్లా. ఎప్పుడు కూడా అర్హతల అవసరాలు తీర్చుకుంటేనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది రైతాంగ వ్యవస్థ అని చెప్పి చెప్పడానికి మాత్రం ఎక్కడా మనం నిర్మమాట పడాల్సినటువంటి అవసరం లేదు, మొమాట పడాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వ్యవసాయ వ్యవస్థ మీద ఈనాడు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు కూడా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలని రైతాంగానికి చేయూతనిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా ఒక్కసారి మనం మర్చిపోకూడదు. ఈవేళ మారుతున్నటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా యాంత్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి 2014-19 సంవత్సరంలోనే చంద్రబాబు నేతృత్వంలో ఎన్నో యంత్రాలని రైతాంగానికి అందించినటువంటి ఘనమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు. మళ్ళీ ఈనాడు మరి గడిచిన ప్రభుత్వం నుంచి కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వ్యవసాయ వ్యవస్థని మరి నిర్విఘ్నంగా తొక్కి పారేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది గడిచిన ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది అధికార వేదిక. ఈ వేదిక మీద మనం 2 ప్రభుత్వాన్ని వేదిక చేసుకోగలిగినప్పుడే భవిష్యత్తులో ఏ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకోవాలన్న దాన్ని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో నేను ఈ మాట చెప్తున్నాను. మరి ఆనాడు యాంత్రీకరణ విధానం 2014-19లో ప్రవేశపెట్టి మనం రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక యంత్రాన్ని కాదు, మందు కొట్టుకునేటటువంటి స్ప్రేలు 1500 రూపాయలతో వచ్చేటటువంటి స్ప్రేలు కూడా ప్రభుత్వం రైతాంగానికి అందివ్వనటువంటి దురదృష్టకరమైనటువంటి కార్యక్రమాలు ఆనాడు ప్రభుత్వం చేసింది. మరి ఈనాడు వచ్చిన వెనువెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో మా వ్యవసాయ శాఖ మంత్రి ఆలోచన చేసి యాంత్రీకరణ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి మీ అందరికీ పంపిణీ కార్యక్రమాన్ని మొదలెట్టేటువంటి పరిస్థితులు మాత్రం మర్చిపోకూడదు. ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోగలిగినప్పుడే వాటిని మనం ఉపయోగించగలిగినప్పుడే మన వ్యవసాయం లాభసాధమైనటువంటి వ్యవసాయం అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారు వేదిక కూడా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయదారుల గురించి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం, చేయాల్సినటువంటి బాధ్యత, చెప్పాల్సినటువంటి బాధ్యత నేను చెప్తే మా ముఖ్యమంత్రి గారు కూడా రాజుగారు అనుకోవచ్చు. కానీ కలెక్టర్ గారు ఇక్కడి నుంచి కరెక్ట్ అయినటువంటి రిపోర్ట్ మన జిల్లా నుంచి పంపగలిగారు అనుకోండి, అది రాజకీయం అవ్వదు, అవసరం అవుతుంది. రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరంగా గుర్తించి మనకు పనిచేయడానికి ఉపయోగపడడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక నీటి పారుదల గురించి మనం చూసుకున్నట్టయితే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న మన కార్యక్రమాన్ని చదవడానికి వ్యవసాయం వర్షం పడడం తప్పించి ఎక్కడా కూడా ఇవాళ మా ఏదైనా రిజర్వేర్ చూసుకున్నట్టయితే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పైనుంచి వచ్చే పరిస్థితి లేదు. కేవలం 3 TMC వాటర్ ఉంది.
వ్యవసాయ రోజులు దగ్గరకు వచ్చేసాయి. ఏం చేయాలో ఏమయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగానే గత ప్రభుత్వంలో ఆలోచన చేసి 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పురుషోత్తమ ఎత్తుపోతల పథకాన్ని ఒక వర ప్రసాదంగా మా మెట్ట ప్రాంతానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకుని మరి ఖచ్చితంగా ఆ స్కీములు కానీ తిప్పించగలిగినప్పుడే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దాటుకుని మనం, ఎందుకంటే నీరు వచ్చిన తర్వాత వ్యవసాయం చేద్దాం అనేటటువంటి పరిస్థితి ఈ సంవత్సర వాతావరణంలో లేదు. ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఎలోన్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం తొందరగానే మన వ్యవసాయానికి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరిచ్చేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి మరి కలెక్టర్ గారికి మాత్రం ఆ రిపోర్ట్ పంపించి ఆ పరిస్థితి నుంచి మనం బయటకు పడే విధంగా చెయ్యాలి అని చెప్పి సందర్భంగా ఒక వ్యవసాయదారుడిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయదారుల యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే మనం అంతా కూడా మెట్ట ప్రాంతంలో కానీ డెల్టా ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా ఒరే అన్నపూర్ణాన్ని పేరుగాంచినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. వరి వ్యవసాయం వల్ల ఈనాడు ప్రతి దిక్కున ఒరగడుతుంది. మారుతున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు ఈనాడు ప్రతి ప్రాంతంలో కూడా ప్రాజెక్టులు వచ్చే నీటి సమృద్ధిగా అందించేటటువంటి విధానం వచ్చింది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈనాడు మనం పండించినటువంటి పంటలే ఉత్పత్తి చేసి బయటకు పంపడానికి దారి లేనటువంటి పరిస్థితులే కాకుండా మనకు అవసరమైనటువంటి పంటలను పండించుకునేటటువంటి విధానంలో రైతాంగ సోదరులు ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయాలంటే నిన్నే మొక్క నాటారు కలెక్టర్ గారు మన నియోజకవర్గం వచ్చి పామాయిల్. ఇవాళ దేశంలో 160% ఆయిల్ మనకి కరువు ఉంది. మనం 100% ఆయిల్ 60% ఆయిల్ ఇతర దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి, ఇంపోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటాయి. మరి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలనుకుంటే ఈనాడు వ్యవసాయదారులకు లాభసాటి అనేటువంటి వ్యవసాయం, దాన్ని మరి పామాయిల్ ఒక్కటే కనిపిస్తుంది. నష్టం లేనటువంటి వ్యవసాయం, ఈనాడు ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేటటువంటి వ్యవసాయం, అలాగే కోతుల నుంచి బెడద తగ్గించుకునేటటువంటి వ్యవసాయం. దానికి ఇంకా ప్రోత్సాహం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మనం చేస్తా, 100 కోట్లతో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే ఎంత ఆదాయం వస్తుందో 100 ఎకరాలకు పామాయిల్ పంటలు కానీ ఆ రైతు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. ఇవాళ 47 సంవత్సరం సంబంధించినటువంటి పామాయిల్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా లెక్కల ప్రకారం 30 సంవత్సరాల్లోనే దాన్ని కట్ చేసేస్తాను, కానీ నేను చేయలే. ఎందుకు చేయలేదంటే ఆ దాని యొక్క జీవనం 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు మనకు ఆదాయం వస్తుంది లెక్కల ప్రకారం కానీ చూసుకున్నట్టయితే. మరి ఇవాళ మారుతాడో లేదో నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం ఇప్పుడు దాకా పెంచుకుంటా వచ్చాను దాన్ని. అయితే అదొక ఫ్యాక్టరీగానే నాకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి రావాలంటే ప్రతి రైతు ఎకరం ఉంటే అరెకరం వేయండి, అరెకరం ఉంటే 2 ఎకరాలు ఉంటే ఎకరం వేయండి. ఖచ్చితంగా మాత్రం పామాయిల్ పంటలకు మాత్రం మనం వీలున్న మేరకు పనికొచ్చేటటువంటి ప్రతి భూమిని వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే నేను కలెక్టర్ గారు మా నియోజకవర్గంలో తాళూరు అనేటటువంటి గ్రామంలో మొక్క నాంది పలికాను. అయితే ఇక్కడ మొక్క నాటేటప్పుడు నేను మీ వేదిక మీద నుంచి పామాయిల్ వెయ్యండి అని చెప్పడం కాదు, పామాయిల్ వేసేటట్టు కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించాలి ఈ ప్రభుత్వం. ఇవాళ ఉచితంగా మొక్కేస్తున్నారు. మొక్కడమే కాదు, 5 సంవత్సరాలు వేసినటువంటి రైతు బతకడానికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల దాకా 1 రూపాయి రాదు. గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు తినడానికి తినడం లేనటువంటి పరిస్థితుల్లో ఆదాయం ఇచ్చేటటువంటి వనరు ఏముంది అని చెప్పి కొండల మీద జీడిమామిడి చెట్లు వేయించాడు. జీడిమామిడి చెట్లు వేయించేటటువంటి వదలలే. ఆ
అది పెంచుకునేటటువంటి అవకాశం, తను బతికేటటువంటి అవకాశాన్ని కూడా ఆనాడు ప్రభుత్వం ద్వారా కల్పించినటువంటి పరిస్థితి. ఇవాళ చూసుకున్నట్టయితే ఏజెన్సీలో నాతో పాటు సమానంగా ఆదాయం వచ్చేటటువంటి రైతులు ఉన్నారు, రైట్స్. కావున ఆనాడు ఎన్టీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం, అదే నిర్ణయాన్ని ఇవాళ తీసుకుని మన దేశానికి అవసరమైనటువంటి ముడి సరుకులు సాధించుకోవడానికి, రైతాంగం బలోపేతం కావడానికి అవకాశం ఉండేటటువంటి ఇటువంటి పంటలను ప్రోత్సహించడానికి ఇవాళ 1000 కోట్లతోటి మరి హార్టికల్చర్ హబ్బును తయారు చేస్తున్నారు మనకు రాయలసీమలో. చంద్రబాబు నాయుడు గారు మొన్నే ప్రకటించారు. అలాగే మా ప్రాంతానికి కూడా మార్పు తేడానికి వ్యవసాయంలో ఈ అవకాశాలన్నీ కల్పించేటటువంటి విధంగా ఆలోచన చేయాలి కలెక్టర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి అదే రకంగా ఇక రాజకీయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఇవాళ మీరు అనూహ్యమైనటువంటి ఊహించిన విధానంలో మాకు అవకాశం కల్పించాలి. 164 సీట్లు మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 11 సీట్లతో ప్రతిపక్షం లేదు బాబోయ్ అని చెప్పి ఈదులను పడి తిరిగేటటువంటి పరిస్థితి ఈనాడు గత పాలకులు కల్పించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి మేము మళ్ళీ మీకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ న్యాయం పూర్తి స్థాయిలో చేయాలనుకున్నా, ఇవాళ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మేము నిర్మాణం చేయాలనుకున్నా, అమరావతిని అందాల అమరావతిగా తీర్చిదిద్దాలనుకున్నా, మన కాకినాడ లాంటి దాన్ని పారిశ్రామికంగా మనం ముందుకు తెచ్చుకోవాలనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా సరే టైం బాండ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 5 సంవత్సరాలతో ప్రణాళికలు తయారు చేసుకోవడానికో పనులు మొదలెట్టడానికో సరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించే 5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కానీ ఆ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ కానీ మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి పనికొచ్చేటటువంటి ఆలోచనలో ఈనాడు ఈ ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది సాధించాలి అనుకున్నా, మీ అందరికీ అందుబాటులోకి రావాలనుకున్నా. వేళ ఉదాహరణకు మనం చూసుకుంటే అనకాపల్లి దగ్గర చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ నిర్మాణం అవుతుంది. విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మన ఎకనామిక్ జోన్. ఈ జోన్ లో విశాఖపట్నం దగ్గర చూసుకున్నట్టయితే గూగుల్ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మన జోన్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా మనందరూ అందుబాటులోకి తెచ్చుకోవాలనుకున్నా, మీరు అందరూ మీ పిల్లలు అందరూ ఉద్యోగస్తులుగా ఉండాలనుకున్నా, ఖచ్చితంగా 10-15 సంవత్సరాలు పాలన కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మీరందరూ కూడా బాధ్యత తీసుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత కార్యకర్తలుగా నాయకులుగా మీ అందరి మీద ఉంది, మా మీద ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటూ, మరి నేను తొందరపడుతున్నారు, చాలా చెప్పాలనుకుంటున్నాం కానీ చెప్పేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం చెడు ప్రభుత్వం నాకు తెలియదు కానీ పని చేసేటటువంటి ప్రభుత్వం, పని చేయించేటటువంటి నాయకులు రాష్ట్రంలో ఉన్నారు. ఉదయం నుంచి కూడా పని చేస్తానే ఉన్నాం, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పని చేస్తానే ఉన్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తాం. రాత్రి 1 గంటకు కూడా మాకు ఫోన్ వస్తుంది, టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్. రేపు ఏం చేయాలో చెప్తాడు. అటువంటి నాయకుడు కావాలో, ప్యాలెస్ ను పెట్టుకుని తన సుఖం కోసమే ఆర్ఎస్లో ఆలోచిస్తూ తన సంపదను పెంచుకోవడానికే. అంతేందుకు సార్, ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇవాళకి మనీ లాండరింగ్ కేసు. వ్యక్తిత్వం ఉన్నవాడైతే, సిగ్గు లజ్జ ఉన్నవాడైతే అసలు ఈ మనీ లాండరింగ్ కేసు క్లోజ్ చేసుకోవాలి కదా. అతను నిజంగా నిజాయితీ పడైతే వాయిదాలకు కూడా ఉన్నటువంటి నికృష్ట పరిస్థితుల్లో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ సిగ్గిసి వ్యవహరిస్తున్నటువంటి వాడు ఇవాళ తప్పుదనమ్మా అని చెప్పి మనకు నీతులు చెప్తున్నాడు. 16,000 మందికి డిఎస్సీని ఒక్క కథం పోటుతో ఇచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వం యొక్క సామర్థ్యాన్ని
సంవత్సరం అయిపోయాక పరీక్షలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యంతో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ సిగ్గిడ్స్ మాట్లాడుతున్నారు. ఇందులో తప్పు జరిగిపోయింది, అంతా కుంభకోణం జరిగిపోయిందని చెప్పేసారు. అయ్యా, ఇదే ప్రాంతం నుంచి నిన్నే ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ నాయకుడు చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి, నువ్వు ఒక్కసారి తెలుసుకో, విద్యతో ఆలోచన చేయి. డిఎస్ఏ జరిగిన దానికి విధానం రాజకీయ నాయకులు సమాధానం చెప్పరా? ఇవాళ మా లోకేష్ బాబు మంత్రిగా ఆయన సమాధానం పక్కన పెట్టు, ప్రతిపక్ష ఒక అధికార ఎమ్మెల్యేగా నా సమాధానాన్ని పక్కన పెట్టు. నీకు ఎవరు చెప్పారండి సమాధానం? నువ్వు చెప్పినటువంటి అభియోగాలకి అధికారులు చెప్పారు. పిన్ టు పిన్ నువ్వు ఇచ్చినటువంటి ప్రతి అభియోగానికి కూడా ఇక్కడ అధికారులు, సంబంధిత అధికారులు ఎవరైతే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడో, ఎవరైతే కమిషనర్ ఎడ్యుకేషన్ ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి సమాధానాలు ఒక్కసారి సిగ్గుంటే చూసి బుర్ర దించుకుని ఉంటుంది. వాళ్ళ అడుగులో లోకేష్ బాబు వచ్చి మొత్తం ఆధారాలతో రావాయా అంటున్నాం. అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్నింటికీ కూడా తెలిసి తెరచాపలా చూపెట్టినటువంటి పరిస్థితి ఉన్నాయా? మళ్ళీ ఏ మొత్తం పెట్టుకుని అడుగుతున్నాను? లోకేష్ బాబు అక్కర్లా, పిఎం మొత్తం నీకు సమాధానం చెప్పాలనుకుంటే నీ స్థాయి లోకేష్ స్థాయి. అందుకోసం ఇది పనిచేసే ప్రభుత్వం, నీతి నిజాయితీతో పనికొచ్చేటటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఉంచుకోవాలనుకున్నప్పుడు నాకేంటనే ఆలోచన చేయకుండా నేనేం చేయాలనేటువంటి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రజలకు కానీ నా చేయూత ఏ రకంగా నేను అందుబాటు దాని వల్ల మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ వేదిక ద్వారా ఆంధ్ర ప్రధానికాన్ని మనం చేసుకుంటూ మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ వేదికని నిర్వహించినటువంటి అధికారులకి మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ